హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు, అదే విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శనివారం రోజున ఏ దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ముందుగా శనివారం రోజున జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనివారం రోజున మనము శని దేవుడిని, అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు ముందుగా మనము శని దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాము. శని దేవుడు శని గ్రహానికి అధిపతి. ఈయనని పూజించడం వలన మనకున్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి. ఈ శని దేవుడు మన యొక్క పూర్వజన్మల కర్మలను ఆధారంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. శని దోషం ఉన్న వాళ్ళు శనీశ్వరునికి పూజ చేయడం వల్ల వాళ్ళకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి శని దోషం ఉన్న వాళ్ళు శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించడం వలన వాళ్ళకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా శని దోషం తొలగిపోతుంది. కొంతమందికి శని దోషం అనేది చాలా సంవత్సరాలుగా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు శనిదేవుడిని ఆరాధిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. వాళ్ళకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఉదాహరణకు కొంతమందిని మనం అంటూ ఉంటాం కదండి, వీడేంట్రా నాకు శనిలాగా దాపరించాడని. అంటే శని ప్రభావం మన పైన అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మనకి ఎలాంటి శని దోషం ఉన్నా, ఎలాంటి దోషాలున్నా కూడా శనివారం రోజున శనీశ్వరుడిని మనము పూజిస్తే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. అదే విధంగా శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. నరసింహుడు అంటే విష్ణు యొక్క ఉగ్రవతారం అని అర్థము. అందుకనే ఉగ్ర నరసింహస్వామిగా మనం అందరము పిలుస్తూ ఉంటాము. చాలా అంటే చాలా మహిమ గల దేవుడు, అదే విధంగా చాలా పవర్ఫుల్ దేవుడు. కాబట్టి మనకు ఎలాంటి శత్రు సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి అడ్డంకులున్నా కూడా నరసింహస్వామిని పూజిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇప్పుడు మనము పూజా విధానం గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు మనము పూజ కావాల్సిన వస్తువులను గురించి తెలుసుకుందాము. వస్తువులు ఫస్ట్ ముందుగా మనము ఆవ నూనె, అదే విధంగా నల్ల వస్త్రము, పుష్పాలు, అక్షంతలు, పసుపు, కుంకుమ, ధూపదీప నైవేద్యాలు ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా నల్ల నువ్వులు, ఇనుము వస్తువులు శనిదేవుడికి సమర్పిస్తే చాలా అంటే చాలా శుభప్రదం. కాబట్టి ఇనుము వస్తువులను శనిదేవుడికి సమర్పించాలి. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందామండి. సూర్యోదయం కంటే ముందుగానే నిద్ర లేచి తలంటి స్నానం చేసుకుని కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకున్న తర్వాత, ఇంటిని శుభ్రపరుచుకున్న తర్వాత పూజ గదిని శుభ్రపరుచుకొని పూజ అనేది ప్రారంభించాలండి. ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధనకి మనము ఆవ నూనెను ఉపయోగిస్తే చాలా అంటే చాలా మంచిది. కాబట్టి ఆవ నూనెతో దీపారాధన చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో శనిదేవుడిది, అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేసుకోండి, లేదా ఫోటోకైనా పూజ చేసుకోవచ్చండి. మనము పూజ ఎలా చేశామనేది ముఖ్యం కాదండి, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశామనేది ముఖ్యం. కాబట్టి మీ వీలును బట్టి మీ ఇంట్లో ఫోటో ఉన్నా పర్వాలేదండి, విగ్రహం ఉన్నా పర్వాలేదండి. పూజ చేసుకునేది మనము కాబట్టి మనం ఎలా పూజ చేశామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశామనేది ముఖ్యం. కాబట్టి మనము వీలును బట్టి మన ఇంట్లో ఉన్న దాంతో మనము తృప్తిగా పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఆ దేవుడు మనకి రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత నిత్యం మీరు మీ ఇంట్లో పూజనే చేసుకుంటూ ఉంటారు కదా, నిత్య పూజ ఎలా చేసుకుంటారో అదే విధంగా చేసుకోండి. ముందుగా ఆచమనీయం చేసుకొని గోత్రనామాలు చదువుకున్న తర్వాత సంకల్పం చెప్పుకొని ఇలా పూజ అనేది ప్రారంభించుకోండి. తర్వాత విగ్రహానికి అభిషేకం చేసుకోవాలండి. విగ్రహానికి ఆవ నూనెతో అభిషేకం చేస్తే చాలా అంటే చాలా శుభప్రదం. కాబట్టి శని దేవుడికి అదే విధంగా మనము పూజ చేస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి విగ్రహానికి ఆవ నూనెతో అభిషేకం చేసుకున్న తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసిన తర్వాత మనము దేవుడికి మంత్రం అనేది చెప్పుకోవాలండి. శని దేవుడికి మంత్రం అనేది ఈ విధంగా చెప్పుకోవాలి. ఓం శం శనిచ్చరాయ నమః అని ఇలా 108 సార్లు మీరు పఠించండి.
అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామికి కూడా మంత్రం అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. నమో నరసింహాయ నమః అని ఇలా 108 సార్లు పఠించాలండి. ఇలా 108 సార్లు పఠిస్తే చాలా అంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. తర్వాత ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు దేవుడికి సమర్పించాలి. తర్వాత మీకు వీలైతే ప్రసాదాన్ని చేసి పెట్టండి, లేదా ఒక బెల్లం ముక్కను పెట్టినా కూడా పర్వాలేదండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసామనేదే ముఖ్యం. ఇలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మనకి ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి. కాబట్టి శనివారం రోజున మనము లక్ష్మీ నరసింహ స్వామిని అదేవిధంగా శనీశ్వరుని పూజిస్తే చాలా అంటే చాలా మనకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇలా ఇంట్లో పూజ అనేది చేసుకున్న తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి, నల్ల నువ్వులు, ఇనుము వస్తువులను దానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయంకి వెళ్ళి అక్కడ ఈ వస్తువులని దానం ఇవ్వండి. మీకున్న శని దోషాలు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అదే విధంగా మీకు వీలైతే మాత్రం శని శంగనాపూర్ని దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. మీకున్న సర్వ దోషాలు తొలగిపోతాయండి. అదే విధంగా శని దేవుడి యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి. లేదా మీకు దగ్గరలో ఉన్న శని దేవాలయాలను దర్శనం చేసుకున్నా కూడా పర్వాలేదండి. అక్కడ కూడా ఈ వస్తువులను దానం ఇస్తే కూడా మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయండి. ఇలా శనివారం రోజున మనము లక్ష్మీ నరసింహ స్వామిని అదే విధంగా శని దేవుణ్ణి పూజిస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి. మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇలా శనివారం రోజున ఈ దేవుళ్ళని మనము పూజిస్తే చాలా మంచిదండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తానండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నేను చేస్తానండి. కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏదైనా పొరపాటుగా మాట్లాడినా, ఏదైనా పొరపాటుగా చెప్పినా తప్పకుండా క్షమించండి. మీరు ఎలా పూజ చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. అదే విధంగా మన వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి. మీకు దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు, కానీ మాకు మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మీ ఒక్క లైక్ మాకు యూట్యూబ్ అనేది 100 మెంబర్స్ కి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి మంచి వ్యూస్ వస్తాయి. మంచి వ్యూస్ వస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలండి.